సో మనం ఈరోజు గ్యాస్ లేజర్స్ చూస్తున్నాం అనమాట. గ్యాస్ లేజర్స్ అంటే ముందేం చూసాము, రూబీ లేజర్. రూబీ లేజర్ అంటే ఏంటి? సాలిడ్ స్టేట్ లేజర్. చదివారు కదా, గుర్తుందా? సో యూ మస్ట్ హ్యావ్ రిమెంబర్ దట్ వన్. సో దట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ దట్ రూబీ లేజర్. రూబీ లేజర్లో ఏంటి? సాలిడ్ స్టేట్ లేజర్. ఇదేమో గ్యాస్ లేజర్. అంటే అక్కడేమో రాడ్ వాడతారు, ఇక్కడేమో హీలియం నియాన్ గ్యాస్ వాడతారు అనమాట. సేమ్ ప్రొసీజర్ అండి. ఆ ప్రాసెస్ మీరు ఒకవేళ తెలిసింది అనుకుంటే, లేజర్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, లేజర్ కండిషన్స్ లైక్ పాపులేషన్ ఇన్వర్షన్, మెటాస్టేబుల్ స్టేట్ అండ్ దోస్ ఆల్ థింగ్స్ మీకు ఒకవేళ గుర్తుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇది కూడా, ఈ పాయింట్. సో స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ ఏంటంటే డ్రాబ్యాక్ ఆఫ్ రూబీ లేజర్లో ఏదో రాస్తారు. రూబీ లేజర్ రాసినప్పుడు దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రాసినా కూడా మీకు గ్రేస్ మార్క్స్ పాయింట్స్ బాగా పెరుగుతాయి, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ గ్యాస్ లేజర్స్ అండ్ హెచ్ఈఎల్ని లేజర్ అంటే ఏంటంటే దీనిలో హీలియం అండ్ నియాన్ గ్యాసెస్ వాడతారు. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ లేజర్లో ఏంటవుతుందంటే, ఈ డయాగ్రామ్ మీరు చూడొచ్చు, దీని కన్స్ట్రక్షన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, ఏమి ప్రాబ్లం ఉండదు, రాసేయడమే. దానిలాగే రూబీ లేజర్ లాగా ఇక్కడ ఆల్రెడీ ఒక మిర్రర్ ఉంటుంది, పార్షియల్లీ అండ్ ఫుల్లీ రిఫ్లెక్టెడ్. నెక్స్ట్ ఆర్ఎఫ్ జనరేటర్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ కోసం. అండ్ ఇప్పుడు అది సాలిడ్ స్టేట్ లేజర్ కాబట్టి దానికేమో ఆప్టికల్ జెనాన్ ఫ్లాష్ ల్యాంప్ వేసామో, దట్ ఈస్ నథింగ్ బట్ లైట్ ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్స్ జంప్ అయ్యాయి. నువ్వు ఇక్కడ ఏమివ్వాలి, నువ్వేమో ఇక్కడేమో లైక్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇవ్వాలన్నమాట. సో ఆ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఏమో ఆర్ఎఫ్ జనరేటర్ ద్వారా ఇస్తాము. అండ్ దెన్ కన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే కన్స్ట్రక్షన్ అలా రాసేయచ్చు చాలా ఈజీగా. సో చాలా తక్కువ ఉంది కన్స్ట్రక్షన్స్, మీరు చదువుకొని రాయండి. లేదు అంటే మీ కింద నోట్స్ అవైలబుల్గా ఉంటుంది, నా రిటర్న్ నోట్స్. సో దట్ పాయింట్స్ చాలా బాగా రాశాను, అవి రాస్తే చాలు. సో అవి చూసుకోండి. నెక్స్ట్ వర్కింగ్ ఏంటంటే హీలియం నియాన్ లేజర్. ఒక వర్కింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తున్నాను వినండి. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి వర్కింగ్ అంటే డయాగ్రామ్ బట్టి. ఏ డయాగ్రాము? ఈ డయాగ్రామ్లో ఏంటవుతుంది, ముందు రూబీ లేజర్లో చూశారు, క్రోమియం ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్సైట్ అయ్యాయి, ఎనర్జీ 1 నుంచి 2కి, 2 నుంచి మెటాస్టేబుల్ స్టేట్కి, తర్వాత ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద లేజర్. సో ఇక్కడ అంతే. ఇక్కడ ఏమవుతుందంటే, అండ్ ద పవర్ ఈజ్ స్విచ్డ్ ఆన్, పవర్ స్విచ్ ఆన్ చేయగానే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇది. అది హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయనైజెస్ సమ్ ఆఫ్ ద యాటమ్స్ ఇన్ ద మిక్చర్ ఆఫ్ హీలియం అండ్ నియాన్ గ్యాసెస్. కొన్ని యాటమ్స్ని అయనైజ్ అయిపోతాయి అన్నమాట. అయనైజ్ అయిపోయి ఎలక్ట్రాన్స్ ఆర్ రిలీజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అయనైజేషన్. అయనైజేషన్ ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. అయనైజేషన్ అంటే ఏంటో తెలుసండి? అయనైజేషన్ మీన్స్, ఇప్పుడు సోడియం అయాన్ ఉంది, సోడియం మెటల్ ఉంది, సోడియం మెటల్ ఫార్ములా Na. ఇప్పుడు ఎన్ఏని అయనైజేషన్ చేస్తే ఒక యాటమ్ని తీసేస్తాం అనమాట, ఒక ఎలక్ట్రాన్ని తీసేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ అయనైజేషన్. సో అయనైజేషన్ జరుగుతాయి, ప్లస్ వస్తుంది కదా, Na ప్లస్ Na మైనస్ అవి అయాన్స్ అనమాట. అంతే కదా, చదువుకున్నారు కదా 10th లో 12th లో. సో దట్స్ ఇట్ ద పాయింట్స్. అయనైజేషన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇచ్చినప్పుడు హీలియం నియాన్ రెండు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎలక్ట్రాన్స్ హ్యావ్ స్మాలర్ మాస్ అండ్ దే అక్వైర్ హయ్యర్ వెలాసిటీ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. హై వెలాసిటీతో మూవ్ అవుతాయి అండ్ ద హీలియం యాటమ్స్ ఆర్ మోస్ట్ రెడీలీ ఎక్సైటబుల్. ఫస్ట్ అక్కడ ఏమయ్యాయి, క్రోమియం అయాన్స్ ఏమో ఎక్సైట్ అయ్యాయి ఓన్లీ. కానీ ఇక్కడ ఏమవుతుంది, బోత్ హీలియం నియాన్ రెండు కూడా ఎక్సైట్ అయిన తర్వాత హీలియం ఏమవుతుందంటే, హీలియం ఫస్ట్ ఎక్సైట్ అవుతుంది, నియాన్ అవ్వదు. హీలియం ఎక్సైట్ అయ్యి అది ఒక ఎనర్జీ లెవెల్, చాలా ఎక్కువ ఎనర్జీ తీసుకొని, ఎనర్జీ లెవెల్ 6 అంటే నియాన్ ఒక ఎనర్జీ లెవెల్ 6 అంత హైట్కి ఏమో లెగిసిపోతాయి అన్నమాట హీలియం యాటమ్స్. సో హీలియం యాటమ్స్ అంత హైట్కి, ఎలక్ట్రాన్స్ అంత హైట్కి వెళ్ళడం వల్ల చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతో ఏం చేస్తాయి అంటే అవి ఒకేసారి నియాన్ని స్ట్రైక్ చేస్తాయి. సో మీరు చదువుతూ ఉండండి, నేను అర్థం చేస్తున్నాను. సో పాయింట్ వైజ్ వెళ్తాను అనమాట. ద ఎక్సైటెడ్ హీలియం యాటమ్స్ రిటర్న్ టు ద గ్రౌండ్ స్టేట్ బై ట్రాన్స్ఫరింగ్ టు ద నియాన్ యాటమ్స్. ఏమవుతుంది, ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట. ఈ పాయింట్ రాస్తే మీకు పాయింట్స్ దొరుకుతాయి. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది దేని మధ్య, హీలియం అండ్ నియాన్ మధ్య. సో హీలియం అండ్ నియాన్ మధ్య ఎనర్జీ ఎక్స్చేంజ్ జరిగింది అనుకోండి, అప్పుడు నియాన్ యాటమ్స్ ఆర్ ద యాక్టివ్ సెంటర్స్. ఇప్పుడు నియాన్ యాటమ్స్ ముందులో క్రోమియం యాటమ్స్ లాగా ఏమవుతాయి, ఇప్పుడు ఇవేమో ఎక్సైట్ అవుతాయి. ఎక్కడి నుంచి, ఈ 0 నుంచి.
సో ఈ డయాగ్రామ్ బట్టే మీరు ఏదైనా గుర్తుపెట్టుకోవాలి, హీలియం నియాన్ అయినా సెమీ కండక్టర్ లేజర్ అయినా ఏదైనా. సో ఏమవుతుంది, ఇవేమో ఈ పైకి వెళ్తాయి ఎనర్జీ తీసుకొని ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ నుంచి, వెళ్ళిన తర్వాత కొలిజన్స్ అవుతాయి, కొలిజన్స్ అయ్యి నియాన్ ఆటమ్స్ ఏమో ఎక్సైట్ అవుతాయి పైకి, నియాన్ ఎలక్ట్రాన్స్ ఏమో ఎక్సైట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఏమో సేమ్ ప్రొసీజర్ మళ్ళీ మధ్యలో చాలా స్టేట్స్ ఉంటాయి, కొన్ని ఏమో మెటాస్టేబుల్ స్టేట్ కింద పనిచేస్తాయి, అండ్ ఇంకొన్ని ఏమో ఎలక్ట్రాన్స్ కిందకు వచ్చినప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైక్ వేవ్ లెంత్ వస్తుంది, విజిబుల్ రీజియన్లో వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు E6 నుంచి E5కి ఆ పాయింట్స్ కూడా రాస్తారు ఇక్కడ. E6 to E3 ద రేడియేషన్ ఈజ్ వేవ్ లెంత్ ఏమో ఇంత 6328 ఆర్ 632 నానోమీటర్స్. సో అలాగా నెక్స్ట్ E6 నుంచి E5కి ఏమో ఇంత నానోమీటర్స్, E4 నుంచి E3కి ఏమో ఇంత నానోమీటర్స్, యాంగ్స్ట్రమ్స్ ఆర్ యాంగ్స్ట్రమ్స్ ఏదైనా పర్లే. సో ఇక్కడ ఇలా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇప్పుడు అదే సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఈ ఎలక్ట్రాన్స్ ఏమో మెటాస్టేబుల్ స్టేట్స్ కింద ఉండిపోతాయి. మళ్ళీ మెటాస్టేబుల్ స్టేట్స్లో ఉండిపోయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈస్ నౌ దట్ మెటాస్టేబుల్ స్టేట్లో దోస్ ఎలక్ట్రాన్స్, ఆల్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ నియాన్, వాట్ హ్యాపెన్స్, దోస్ ఆల్ స్ట్రైస్ డౌన్, మీన్స్ ఒకటి వచ్చింది అనుకోండి, ఆ ఒకటి ఇంకో దాన్ని, ఆ ఇంకోటి ఇంకో దాన్ని, ఇక్కడ కూడా మిర్రర్ ఉంది కదా, ఇన్ ద కన్స్ట్రక్షన్ యూ కెన్ సీ దట్ మిర్రర్స్. So what happens is one electron excites another, two excites another 4. So like that it will rise exponentially, and మనకి in terms of output మనకేమో లేజర్ వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ హీలియం నియాన్ లేజర్. సో దీని మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి, చదువుకోండి, చాలా సింపుల్. అండ్ ఇంకా మీకు ఏదైనా డీటెయిల్గా కావాలి, ఏవైనా సజెషన్స్ ఉన్నాయి నాకు, ఇంకేదైనా చేయాలి అంటే మీరు నాకు జస్ట్ మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో, আর కింద కామెంట్ కూడా చేయొచ్చు. మీకు ఏదైనా పాయింట్స్ డౌట్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో నాకు రీచ్ అవ్వచ్చు. సో ఈ వీడియోకి అంతే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో మనం సెమీ కండక్టర్స్ చూస్తాం. సో అన్ని ఫాలో అవ్వండి, లైన్ బై లైన్, అదే వీడియో బై వీడియో ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయండి, రివైజ్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్.